జగన్నాథ స్వామి రథయాత్ర అనంతరం టర్నల్ చౌటరీలో స్వామివారిని ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఇక్కడ 9 రోజుల పాటు వివిధ రకాల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఉన్నారు. ఈరోజు ఏ అవతారంలో ఉన్నారనే విషయంలో అర్చకులు ఉన్నారు, మనం వారితో మాట్లాడి అడిగి తెలుస్తున్నాం. అయ్యా, ఇవాళ స్వామివారు ఏ అవతారంలో ఉన్నారు? నా పేరు రంగనాథాచార్యులు, జగన్నాథ స్వామి దేవాలయ అర్చకులు. స్వామివారు నిన్నటి రోజున రథోత్సవాన్ని జరుపుకొని గుండిచా మందిరంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈరోజు ఆషాఢ శుద్ధ తదియ శనివారం నాడు స్వామివారు మత్స్యావతార రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. వేద సృష్టి కావాల్సిన బ్రహ్మ యోగనిద్రలో ఉండడం వల్ల ఆ వేదాలన్నీ అపహరించుకొని సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ వేదాలను అపహరించిపోగా ఆ వేదోద్ధరణ గావించుటకు సృష్టి గావించుటకు బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా మత్స్యావతార రూపంలో ఆ సోమకాసుని సంహరించి వేదాలని ఆ బ్రహ్మకే ఇచ్చి మరలా సృష్టి గావించిన అవతారము మత్స్యావతారము. స్వామివారు ఈరోజు మత్స్యావతారంలో భక్తులు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ గుండిచా మందిరంలో స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో పునర్జన్మ ఉండదని చెప్పబడుతుంది. అలాగే గుండిచాదేవి యొక్క చేసినటువంటి పుణ్యఫలంలో కొంత ఫలాన్ని భక్తులకు కూడా ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. అటువంటి విశేషమైనటువంటి గుండిచా మందిరంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యఫలాన్ని దక్కుతుందని చెప్పబడుతుంది. అటువంటి గుండిచా మందిరంలో స్వామివారు ఈరోజు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించుకుని తరిస్తారని కోరుకుంటున్నారు. స్వామివారు ఈ గుండిచా మందిరంలో ఇవాళ మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. కోటి జన్మల పుణ్య ఫలం పొందుతారని ఈ దర్శనం చేసుకుంటే అని అర్చకులు చెప్తున్నారు. ఇది ఇవాళ మత్స్యావతార విశేషాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికల్, విశాఖపట్నం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.